నెక్స్ట్ 1948లో కూడా రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చారండి రికార్డులకు సంబంధించి. 1948లో తీసుకొచ్చిన రెవెన్యూ చట్టం ఏంటిది అంటే జేఎన్ చౌదరి పరిపాలన కాలంలో తీసుకొచ్చిన చట్టం. మనకి నిజాం ప్రభుత్వము తన పరిపాలన కాలం అనేది ఆపరేషన్ పోలో అనంతరము మనకి హైదరాబాద్ సంస్థానం కాస్త హైదరాబాద్ రాష్ట్రంగా మారిపోవడం జరిగింది. సో మనకి జేఎన్ చౌదరి ఆధ్వర్యంలో వచ్చిన ప్రభుత్వము రెవెన్యూ సంస్కరణలో భాగంగా కొన్ని రకాల మార్పులు చేర్పులు చేసిరు. మన కాలక్రమేణా మనకి ఇక్కడ భూ సంస్కరణలో వాటి గురించి కూడా క్లియర్గా మాట్లాడదాం. ఇక్కడ రికార్డులు అనే ప్రస్తావన ఒకటే కాబట్టి మనం అదొక్కటే మాట్లాడుకుందాము. ఈ 1948 చట్టంలో భాగంగా హైదరాబాద్ సంస్థానం అనగా హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న అన్ని భూములను కూడా మళ్ళీ ఒకసారి సర్వే చేసి ఆ భూములను రికార్డుల రూపంలోకి నమోదు చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ యొక్క 1948 చట్టం ప్రకారం ఈ యొక్క ప్రక్రియ అనేది అయిపోయేసరికి 1954 వచ్చిందండి. ఏంటిది 1954 అయింది. ఈ ప్రాంతం మొత్తం మీద భూముల సర్వే చేసి వాటిని రికార్డుల రూపంలోకి తీసుకురావడానికి 1954 వరకు సమయమైంది. మరి 1954 మరి మన హైదరాబాద్లో ఏముందండి? హైదరాబాద్ రాష్ట్రం ఎవరున్నారు? బురుగుల రామకృష్ణారావు ప్రభుత్వం ఉన్నది. ఈ ప్రభుత్వము అధికారికంగా 1954లో రిపోర్ట్ను విడుదల చేసేటప్పుడు 1948 చట్టం ప్రకారం తీసుకొచ్చిన అనగా 1948 రెవెన్యూ చట్టం ప్రకారం హైదరాబాద్ రాష్ట్రంలో భూముల సర్వేకి సంబంధించిన చేసిన ఈ యొక్క వ్యవసాయ గణన ఏంటిది? వ్యవసాయ గణన. దీనినే మనము ఎంజాయ్మెంట్ సర్వే అంటే హైదరాబాద్ సంస్థానంలో హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న అన్ని భూములకు సర్వే చేసేదానిని ఎంజాయ్మెంట్ సర్వే. ఆ సర్వేనే వ్యవసాయ గణన పేరుతో పిలుస్తూ మేము నివేదిక విడుదల చేస్తున్నాము అని చెప్పి ప్రభుత్వం అధికారికంగా 1954లో ఒక రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది. ఆ రిపోర్ట్లో హైదరాబాద్ రాష్ట్రంలో ఒక వ్యక్తి పేరిట ఎంతెంత భూమి ఉంది, ఆ భూమికి సంబంధించిన రికార్డులు ఏమంటున్నా ఆ భూమికి సంబంధించిన రికార్డులను మేము అధికారికంగా చట్టబద్ధత కల్పిస్తున్నాము. ఆ చట్టబద్ధత కల్పించిన ఆ రికార్డు యొక్క పేరును మేము ఇక్కడ కాస్రా పహానీగా నివేదికలో పొందుపరచడం జరిగింది. ఏంటిది? కాస్రా పహానీగా రికార్డు యొక్క పేరును చట్టబద్ధత కల్పించి మేము విడుదల చేస్తున్నాము అని చెప్పి తన నివేదికలో తెలియజేయడం జరిగింది. ఏంటిది? ఆ ఎంజాయ్మెంట్ సర్వేలో భాగంగా ప్రభుత్వం. అంటే దీన్ని బట్టి ఏమర్థమైందండి? 1954లో 1948 చట్టం ప్రకారము హైదరాబాద్ సంస్థానంలో ఉన్న అనగా హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు పేరిట ఉన్న రికార్డు యొక్క పత్రాన్ని ఏమని పిలవాలి? కాస్రా పహానీ. దీనిని ప్రభుత్వమే అధికారికంగా గుర్తించింది, చట్టబద్ధత కూడా కల్పించింది. ఓకే, రైట్. ఈ ప్రాంతంలో ఏమన్నామండి? అడంగల్. ఇది అధికారికంగా గుర్తించిందా? కాదు, నామమాత్రము. దీనికి చట్టబద్ధత ఉందా? లేదు. ఓకే, రైట్. ఇక్కడ కాస్రా పహానీకి చట్టబద్ధత ఉంది. ఓకే, మనకి 1956లో వీళ్ళు కాస్త మన దాంట్లో కలిసిపోయారు. ఈ రెండు కలిపి ఆంధ్రప్రదేశ్ అయింది. ఏమైందండి? ఆంధ్రప్రదేశ్ అయింది. ఇక్కడ ఏముందండి? కాస్రా పహానీ. ఇక్కడ ఏముందండి? అడంగల్ ఉంది. ఇది భూమి రికార్డులే వివరాలు, ఇది భూమి రికార్డుల వివరాలు కదా. ఇది చట్టబద్ధత కలిగిన పత్రం, ఇది నామమాత్రపు పత్రం. ఏంటిది? అడంగలు నామమాత్రపు పత్రం. ఈ అంశం చూసుకోవాలి. మనకి ఏమైంది అని అంటే వ్యవసాయ రుణాలు తీసుకునే సందర్భంలో ఈ యొక్క రికార్డుల పత్రాల యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉంది అనేది ఒక అంశం చూద్దాము. తెలంగాణ ప్రాంతంలోని వ్యక్తులు బ్యాంకులకు వెళ్ళి వ్యవసాయ రుణాలు తీసుకోవాలి అంటే వాళ్ళు భూములకు సంబంధించిన వివరాలు చూపించాలా వద్దా? చూపించాలి. నేను ఇద్దరం ఎస్బీఐ బ్యాంక్ వెళ్ళి నాకు 50 ఎకరాలు ఉంది, నాకు ₹1 లోని అంటే మనని పాస్బుక్ అడుగుతాడు, భూములకు సంబంధించిన వివరాలు అడుగుతాడు. లేదు నన్ను నమ్మని, నాకు 100 ఎకరాలు ఉందంటే నమ్ముతాడా? నమ్మరు. ఆ ప్రాంతంలో కూడా ఆ సమయంలో కూడా అదే వ్యవస్థ కదా. ఆ వ్యవసాయ రుణాలు తీసుకోవాలి అన్నప్పుడు ఏం చేస్తారు అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా కాస్రా పహానీని తీసుకెళ్ళి బ్యాంకులలో ఉన్న అధికారులకు చూపిస్తే ఆ కాస్రా పహానీ అధికారికంగా ప్రభుత్వమే గుర్తించింది, ప్రభుత్వమే విడుదల చేసింది. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఉన్న రైతులకు వ్యవసాయ రుణాలు మంజూరు చేయడం జరిగింది. ఏంటిదండి? వ్యవసాయ రుణాలు మంజూరు చేయడం జరిగింది. ఈ అంశం గుర్తుపెట్టుకో. మరి అడంగల్
ఈ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న రైతులు బ్యాంకులకు వెళ్తే ఏంటిది బ్యాంకులకు వెళ్తే బ్యాంక్ అధికారులు ఈ అడంగల్ రికార్డు పేరిట రైతులకు రుణాలు ఇచ్చేవారు అంటే ఇచ్చేవారు కాదు. ఎందుకంటే దీన్ని ప్రభుత్వం గుర్తించలేదండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇమీడియట్గా ఒక రెవెన్యూ చట్టం తీసుకురాలేదు, దీనికి ఒక చట్టబద్ధత కల్పించలేదు. కాబట్టి ఈ రైతులకు వ్యవసాయ రుణాలు ఇవ్వలేదు. ఈ వ్యవసాయ రుణాలు ఇవ్వలేదు, వీళ్ళకి బెనిఫిట్స్ వచ్చే దానిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాలక్రమేణా ఏం చేశారు అని అంటే అసలు తెలంగాణ ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి ఇద్దరికీ కూడా ఒకే రకమైన రికార్డులు ఉండాల్సిందే అనే ఉద్దేశంతో 1971లో పట్టాదార్ పాస్బుక్ టైటిల్ డీడ్ యాక్ట్ తీసుకురావడం జరిగిందండి. దీనినే రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 1971 1971 రెవెన్యూ చట్టము. దీనికి మరొక పేరు పట్టాదార్ పాస్బుక్ టైటిల్ డీడ్ యాక్ట్ అని చెప్పి పిలుస్తారు. ఈ యొక్క చట్టం ప్రకారం వచ్చిన మార్పు ఏంటిది అనేది మనం చూడాలి. మనం ఈ చట్టానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మళ్ళీ క్లియర్గా 1 by 1 మాట్లాడతాం. జస్ట్ ఇక్కడ రికార్డ్ అనే అంశం గురించే మాట్లాడతాం. మరి 1971 పట్టాదార్ పాస్బుక్ టైటిల్ డీడ్ యాక్ట్ ప్రకారము మొట్టమొదటిసారిగా ఈ తెలంగాణ ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి మొత్తంగా తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న రైతులందరికీ కూడా ఒకే రకంగా వర్తించే విధంగా రికార్డులను నెలకొల్పారు. ఎలా అనంటే ఇందులో ఈ చట్టం ప్రకారము 2 పాస్బుక్లు ఇస్తారు ఒక రైతుకు. ఒక పాస్బుక్ ఏంటిది అనంటే రైతు యజమానా కాదా ఆ భూమికి, యాజమాన్య హక్కులకు సంబంధించి 10 ఎకరాల భూమి, ఆ 10 ఎకరాల భూమికి యజమాని పలానా వ్యక్తి అని తెలియజేయడం కోసం ఒక పాస్బుక్. ఆ భూమి ఎన్ని ఎకరాలు, ఆ ఎకరాలు ఎంత విస్తీర్ణము, వాటికి సంబంధించిన వివరాలు, అందులో ఉన్న పంటలు, మెట్ట పంట, మాగాణి పంట వివరాలన్నీ కూడా 1B రిజిస్టర్ పేరిట ఏంటిదండి 1B రిజిస్టర్ పేరిట ఇంకొక పాస్బుక్ కూడా జారీ చేయడం జరిగింది. ఏంటిదండి 1B రిజిస్టర్ పేరిట ఇంకొక పాస్బుక్ కూడా జారీ చేయడం జరిగింది. అంటే 1971లో వచ్చిన పట్టాదార్ పాస్బుక్ టైటిల్ డీడ్ ప్రకారము అనగా 1971 రెవెన్యూ చట్టం ప్రకారము మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనగా తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో వచ్చిన కొత్త పరిణామం ఏంటిదంటే 2 పాస్బుక్లు జారీ చేశారు. అందులో ఒకటి భూమికి సంబంధించిన రికార్డుల వివరాలను నమోదు చేసే పాస్బుక్, దానినే 1B రిజిస్టర్ అంటారు. ఓకే రైట్. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటిది అని అంటే 1936లో రికార్డులకు పేరు వచ్చింది. ఏమొచ్చిందండి పహానీ. 1948లో ఏమని వచ్చిందండి 1948లో కాస్రా పహానీ. ఏంటిది కాస్రా పహానీ 1948లో. 1971లో రికార్డులకు సంబంధించి ఏమొచ్చిందండి 1B రిజిస్టర్, దీనినే 1B పాస్బుక్ అని చెప్పి పిలుస్తున్నాం. రికార్డు పహానీ అని పిలిచినాం 1936లో, రికార్డును కాస్రా పహానీ 1948లో, రికార్డు 1971లో 1B రిజిస్టర్ అని చెప్పి పిలవడం జరిగింది. ఓకేనా రైట్. ఈ 1971 పట్టాదార్ పాస్బుక్ చట్టం ప్రకారం వచ్చిన 1B రిజిస్టర్ అనేది మన తెలంగాణ ప్రాంతంలో 2020 వరకు కొనసాగిందండి. ఎప్పటి వరకు 2020 వరకు కొనసాగింది. ఓకే రైట్. మనకి తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడ్డది 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసిన అంశాలు ఏంటేంటివి అంటే తెలంగాణ రాష్ట్రంలో మన భూములకు సంబంధించిన రికార్డులను, మన భూములకు సంబంధించిన పాస్బుక్లను అన్నింటినీ కూడా మనము మళ్ళీ మార్చుకుందాము, మొత్తం సర్వే చేపిద్దాము. భూముల అవకతవకలు ఉన్నాయి, ఈ అవకతవకలు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఒక రెవెన్యూ సిస్టాన్ని కంప్లీట్గా క్రమబద్ధీకరించాల్సిందే. అందరి భూముల వివరాలను మేము త్వరలో సర్వే చేసి ఆ భూముల వివరాలను సేకరించి తెలంగాణ రాష్ట్రంలో మేము నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకురాబోతున్నామని చెప్పి ప్రెస్ మీట్ ద్వారా ఒక అధికారిక ప్రకటన కూడా చేశారు. అతను ప్రకటన చేసిన ఒక ఇయర్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చిన మార్పు ఏంటిది అని అంటే
తీసుకొచ్చిన మార్పు ఏంటిది అని అంటే 2017 ఎప్పుడండి 2017లో సెప్టెంబర్ 15 నుండి డిసెంబర్ 31 వరకు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టారండి. ఏంటిది? భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 35,780కి పైగా ప్రభుత్వ అధికారులను ఈ భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో వాళ్ళందరికీ కూడా బాధ్యతలు అప్పజెప్పారు. ఈ 35,780 మందిలో 10,000కు పైగా రెవెన్యూ ఉద్యోగులు. తీసుకొచ్చిన మార్పు ఏంటిదంటే 2017 సెప్టెంబర్ 15 నుండి డిసెంబర్ 31 వరకు భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టారండి. భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమము. ఈ భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు 35,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకొని ఇందులో 10,000 మంది రెవెన్యూ ఉద్యోగులు, 24,000 మంది విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు, అదేవిధంగా మిగిలిన వారు లైసెన్స్డ్ సర్వేయర్లు, ల్యాండ్ సర్వేయర్లు ఉంటారు కదా వారు. వీళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి 1,193 బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. 35,000 మందిని 1,193 బృందాలుగా ఏర్పాటు చేసి ఒక బృందానికి ఎంత ఇచ్చిరండి? 8 గ్రామాలను అప్పజెప్పారు. ఈ బృందంలో ఉన్న సభ్యులందరూ కూడా ఈ 8 గ్రామాలలో ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ప్రతి ఇంటిలో భూముల వివరాలను ప్రభుత్వం ఈ యొక్క ప్రోగ్రాంలో భాగంగా ఈ అధికారులకు రిజిస్టర్లను ఇవ్వడం జరిగింది. ఆ రిజిస్టర్లలో ప్రతి రైతు యొక్క భూముల వివరాలను అందులో సేకరించి సమాచారాన్ని పొందుపరచాలి. ఒక బృందం 8 గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామాలలో అందరి ఇండ్లకి వెళ్ళి వాళ్ళలో భూముల వివరాలను ఆ ప్రభుత్వానికి చెందిన రిజిస్టర్లలో వాళ్ళ భూముల వివరాలను సేకరించే కార్యక్రమమే భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం. మరి ఈ భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో 1,193 బృందాలు సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో పర్యటించి భూమి ఉన్న ప్రతి రైతు దగ్గర వాళ్ళ రికార్డుల వివరాలను సేకరించారు. మరి రికార్డుల వివరాలను సేకరించేటప్పుడు దేని ఆధారంగా రికార్డులను సేకరించారు? ఏ సమాచారం ఆధారంగా వాళ్ళు తీసుకెళ్లిన రిజిస్టర్లో ల్యాండ్కి సంబంధించిన ఎన్ని ఎకరాలు, ఎంత విస్తీర్ణం, వాటి వివరాలు నమోదుపరిచారు అంటే మనకి 1971 నుంచి 2020 వరకు కూడా భూ రికార్డులకు సంబంధించి ఏముందండి? 1B రిజిస్టర్. ఇందాకనే మాట్లాడుకున్నాం. ఈ 1B రిజిస్టర్లో ఏదైతే సమాచారం ఉందో ఆ సమాచారాన్ని ఈ బృందానికి చెందిన అధికారులు దీనిని బేసిక్గా తీసుకొని దీన్ని బేస్ చేసుకొని ఈ 1B రిజిస్టర్లో ఉన్న సమాచారాన్ని ఇక్కడ వాళ్ళు తీసుకున్న రిజిస్టర్లో ఏ కాలంలో కంప్లీట్గా పొందుపరచడం జరిగింది. మళ్ళీ వీళ్ళు ఇక్కడ ఆ యొక్క భూములకు సంబంధించిన వివరాలను సేకరించే సందర్భంలో ఈ 1,193 బృందాలలో ఎక్కడైతే తెలంగాణ ప్రాంతాలలో భూ సంబంధ వ్యవహారాలు ఉన్న భూమి, వివాదాలతో కూడుకున్న భూమి, కోర్టు వివాదాలలో ఉన్న భూమి మీకు తెలిసిందే. సాధారణంగా గ్రామీణ ప్రాంతాలలో భూములకు సంబంధించి చాలా గొడవలు అవుతాయి. ఇలా వివాదాస్పదమైన భూములు ఏవైనా ఉంటే వాటన్నిటినీ కూడా బి కాలంలో చేర్చడం జరిగింది. వీళ్ళు సర్వే చేస్తున్న సందర్భంలో వివాదాలతో కూడుకున్న భూమి దీనికి సపరేట్ కాలం బి అని చేర్చి ఇందులో భూమి చేర్చారు. ఇలా తెలంగాణ వ్యాప్తంగా మొత్తంగా 1,193 బృందాల వారు తెలంగాణ వ్యాప్తంగా భూములకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేటప్పుడు వివాదాలతో కూడుకున్న భూమిని అంతా కూడా బి కాలంలో చేర్చితే అలా చేర్చిన భూమి ఎంత అంటే 18 లక్షల ఎకరాల భూమి. ఎంత అండి? 18 లక్షల ఎకరాల భూమి. ఈ అంశం మనకు పదే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎంత అండి? 18 లక్షల ఎకరాల భూమి. మరి వీరు ఓన్లీ భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమానికి సంబంధించిన అంశాలు మాత్రమే తీసుకున్నారా అంటే
కాదండి. ఎందుకు కాదంటున్నా అంటే రెవెన్యూ ఉద్యోగులు ఓకే ఇలా 18 లక్షల ఎకరాల భూమి బి కాలంలో చేర్చిరు, వివాదాలు లేని భూమిని ఏ కాలంలో చేర్చిరు, మొత్తంగా ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి, నివేదిక మీన్స్ వీళ్ళు రాసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్. ఈ యొక్క భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం డిసెంబర్ 31 అయిపోయిన వెంటనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక ప్రకటన చేయడం జరిగింది. ఏమని అనంటే, తెలంగాణ రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం అనేది ఇది ఒక మహోత్తర కార్యక్రమము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూముల వివరాలను సేకరించి వాటన్నిటినీ కూడా క్రోడీకరించి ఒక దగ్గరికి చేర్చి ఈ ప్రభుత్వ ఉద్యోగులు తీసుకొచ్చిన మంచి పరిణామం ఏంటిది అని అంటే, నూతనంగా తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడం కోసం వీళ్ళు కావాల్సిన పని అంతా చేసి పెట్టడం జరిగింది ఈ భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా అని చెప్పి తన ప్రకటనలో తెలియజేశారు. అంటే దీన్ని బట్టి ఏంటిది, రాబోయే రోజుల్లో మేము కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తున్నామని చెప్పి అధికారికంగా ప్రకటించారు. ఓకే, రైట్. మరి ప్రకటించితే నువ్వు కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తే దానికి ప్రామాణికంగా ఏం తీసుకుంటావు, దేన్ని బేస్ చేసుకొని నువ్వు కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తావు అంటే, భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ద్వారా సేకరించిన సమాచారము, భూ రికార్డుల ఆధారంగా ఉన్న సమాచారము, అదేవిధంగా మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉన్నప్పుడు భూములకు సంబంధించిన రికార్డులను డిజిటల్ రూపంలోకి నమోదు చేసే కార్యక్రమం ఒకటి ఉండేదండి. దాని పేరు వెబ్ల్యాండ్. వెబ్ల్యాండ్ పోర్టల్లో ఏ అంశాలు ఉన్నాయి, మా భూమి మీ భూమికి సంబంధించిన అంశాలు ఏంటి అనేది మనము రెవెన్యూ టర్మినాలజీ దగ్గర క్లియర్గా మాట్లాడుకుంటాం. అక్కడ 1 by 1 పదజాలాల గురించి ఉంటాయి. ఇక్కడ మనం రికార్డుల గురించే మాట్లాడుతున్నాం. రికార్డుల పరిణామ క్రమము, ఈ అంశం గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు వెబ్ల్యాండ్ అంటున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఆంధ్ర ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో ఉన్న భూములను రికార్డుల రూపంలోకి డిజిటల్ రూపంలోకి మార్చే ప్రక్రియ వెబ్ల్యాండ్ పోర్టల్ అన్నాం కదా. మనకి తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడ్డది. మరి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు వెబ్ల్యాండ్లో తెలంగాణ సమాచారాన్ని సపరేట్గా చేసి మా భూమి అనే ఒక పోర్టల్ని తీసుకొచ్చారండి. ఏంటిది, మా భూమి అనే పోర్టల్ అనేది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన భూములను డిజిటల్ రూపంలోకి నమోదు చేయడం, డిజిటల్ రూపంలోకి పొందుపరిచింది. మరి ఆంధ్ర ప్రాంతంలో మీ భూమి ఏంది, ఆంధ్ర ప్రాంతానికి మీ భూమి పోర్టల్, తెలంగాణ ప్రాంతానికి మా భూమి పోర్టల్. ఓకేనా, రైట్. ఈ వెబ్ల్యాండ్లో తెలంగాణకు సంబంధించిన సమాచారము, అదేవిధంగా మా భూమి కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన పోర్టలే కదా, డిజిటల్ రూపంలో రికార్డుల భద్రీకరణ కార్యక్రమమే కదా. దీంట్లో ఉన్న సమాచారము, అదేవిధంగా భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ఆధారంగా తీసుకొచ్చిన సమాచారం, ఈ మూడింటి ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడం జరిగిందండి. ఎప్పుడు 2020 రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2020ని తీసుకురావడం జరిగింది. రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2020 అనే ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. మరి ఈ యొక్క రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ యొక్క ప్రత్యేకత ఏంటిది అని అంటే, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం రికార్డుల గురించే మాట్లాడుతున్నాం. 1948, 1971, ఇప్పుడు 2020 రెవెన్యూ యాక్ట్. ఓకేనా, రైట్. మనము 1936లో ఏమని మాట్లాడుకున్నామండి రికార్డు గురించి, పహాని అన్నాం. కాలక్రమేణా 1948లో కాస్రా పహాని అన్నాం. ఏమన్నాం, కాస్రా పహాని అని చెప్పి మాట్లాడుకున్నాం. 1971లో పట్టాదార్ పాస్బుక్ టైటిల్ డీడ్ యాక్ట్ అని చెప్పి మాట్లాడుకున్నాం. ఓకేనా, రైట్. 2020లో ఏమన్నాం, కొత్త రెవెన్యూ చట్టం ROR యాక్ట్ వచ్చిందన్నాం. పహాని ఏంటిదండి, రికార్డు. రికార్డ్ అంటే ఏంటిదండి, ఇది ఒక పేపర్ అంటే మనము మాన్యువల్గా మన దగ్గర ఉంటుంది, మనం భద్రపరచుకోవచ్చు. కాస్రా పహాని ఏంటిదండి, ఒక పేపర్, ఇది కూడా మన దగ్గర భద్రపరచుకోవచ్చు. పట్టాదార్ పాస్బుక్ టైటిల్ డీడ్ ప్రకారం వచ్చింది ఏంటండి, 1B రిజిస్టర్. ఏంటిదండి, 1B రిజిస్టర్, అంతేనా కదా. ఈ 1B రిజిస్టర్ ఏంటిదండి, పాస్బుక్. ఈ పాస్బుక్ ఏందని మన దగ్గరనే ఉంటుంది, భద్రపరచుకోవచ్చు. ఇది రికార్డే, ఇది రికార్డే, ఇది రికార్డే, అంతేనా కదా. ఎస్. మరి 2020లో వచ్చిన రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టం ప్రకారము రికార్డులకు సంబంధించిన వ్యవహారం ఏంటిదండి, ధరణి వ్యవస్థ. ఏంటిది, ధరణి పోర్టల్.
మరి ధరణి అనేది ప్రతి రైతు దగ్గర ఇంట్లో ఉంటుందా? పాస్బుక్ రూపంలో ఇచ్చారా? లేదు. ఏంటిది? ఈ కొత్త రెవెన్యూ చట్టం 2020 ప్రకారము, అనగా ఆనాటికి అది నూతన రెవెన్యూ చట్టమే 2020కి, అప్పుడు తీసుకొస్తున్న ఈ చట్టం రెవెన్యూ చట్టం 2020 ప్రకారము ఈ 1B రిజిస్టర్లో ఉన్న సమాచారాన్ని సేకరించారు కదా. ఎక్కడ? భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో సేకరించారా లేదా? సేకరించారు. ఓకే, రైట్. ధరణి పోర్టల్లో డిజిటల్ రూపంలోకి తీసుకురావడం జరిగింది. ఏంటిదండి? ధరణి పోర్టల్లో డిజిటల్ రూపంలోకి తీసుకురావడం జరిగింది. నాకు సంబంధించిన భూముల వివరాలు ఈ పోర్టల్లో నా యొక్క సర్వే నంబర్ ఆధారంగా ఉంటుంది. మీకు సంబంధించిన భూముల వివరాలు ఇదే ధరణి పోర్టల్లో ఇక్కడ రికార్డుల రూపంలో డిజిటల్ రూపంలోనే రికార్డులు ఉంటాయి, కానీ మాన్యువల్గా ఉండవు. పాస్బుక్ లాంటిది ఉండదు. ఈ చట్టం ప్రకారము, ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2020 ప్రకారము భూములకు సంబంధించిన ఒకే ఒక పుస్తకం ఇస్తారు. అది కూడా ఎలక్ట్రానిక్ పాస్ పుస్తకం ఇస్తారు. ఏంటిదండి? డిజిటల్ పాస్ పుస్తకము, దాన్ని ప్రింటెడ్ పాస్ పుస్తకం ఇవ్వడం జరుగుతుంది. దానిలో మాన్యువల్గా కూడా మనం కరెక్షన్ చేయడానికి ఆస్కారం ఉండదు. ఆ పాస్బుక్ కూడా ఎందుకు అనంటే భూమికి యజమాని ఎవరు అని తెలియజేయడం కోసమే ఆ పాస్బుక్. పాస్బుక్లో ఎలా ఉంటుందంటే 10 ఎకరాలకు యజమాని ఫలానా వ్యక్తి, అంతే. ఆ 10 ఎకరాల రికార్డులు, దాంట్లో ఏ పంటలు, దాని వైశాల్యము, దాని ఒక బ్యాక్గ్రౌండ్ అనేది ఉండదు. రికార్డులో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, యజమాని, సర్వే నంబరు, ఎకరాలు, అంతే. ఆ యొక్క పాస్బుక్ ఇచ్చారు, కానీ రికార్డులు అనేది డిజిటల్ రూపంలోని ధరణి పోర్టల్లోని. ధరణి పోర్టల్లో మన సర్వే నెంబర్ ఎంటర్ చేసి చూస్తే మన యొక్క రికార్డులు వస్తాయి. అంటే ఇక్కడ ఈ చట్టం ప్రకారం వచ్చింది ఏంటంటే ధరణి అనే వ్యవస్థ, ధరణి అనే రికార్డులు మనకి డిజిటల్ రూపంలో ఉంటాయి. ఈ అంశం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. మరి ఇప్పుడు గతంలో ఉన్న చట్టాలలో మార్పులు ఉన్నాయి, వాటిని ప్రక్షాళన చేయడం కోసమే కొత్త రెవెన్యూ చట్టం 2020ని తీసుకొచ్చినాము. దానిలోనే ధరణిలోనే మేము డిజిటల్ రూపంలోనే రికార్డులను భద్రపరుస్తున్నాము అని చెప్పారు. ఓకేనా? రైట్. మరి ఇప్పుడు కొత్త రెవెన్యూ చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చిర్రు అంశం కూడా మనకి క్లియర్గా మాట్లాడుకుందాం. మనకి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మన తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాస్ గారు ఒక ప్రెస్ మీట్ ద్వారా అధికారికంగా తెలియజేసిన అంశం ఏంటిది అని అంటే, గతంలో మనకి 2020లో వచ్చిన రెవెన్యూ చట్టం ప్రకారము చాలా రకాల లోపాలు ఉన్నాయి. ఆ ధరణి వ్యవస్థలో విపరీతమైన సమస్యలు తలెత్తుతున్నాయి. చాలా రకాల అంశాలకు పరిష్కార మార్గాలు లేవు. తెలంగాణ రాష్ట్రంలో చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికోసం మేము ప్రత్యేకంగా 2020లో తీసుకొచ్చిన రెవెన్యూ చట్టం, దీనినే ధరణి చట్టం అంటాం కదా, ఆ ధరణి వ్యవస్థ పైన అధ్యయనం చేయడం కోసం త్వరలో ఒక కమిటీని కూడా నియమించడం జరుగుతుంది. ఆ కమిటీ తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ని ప్రాంతాలకు వెళ్ళి రైతుల నుండి వివరాలను సేకరించి ధరణి వ్యవస్థలో ఉన్న సమస్యలు ఏంటిది, వాటికి ఏమైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా, ఆ పరిష్కార మార్గాల కోసం మేము రాబోయే రోజుల్లో ఇంకొక రెవెన్యూ చట్టాన్ని కూడా తీసుకురాగలుగుతాము అనే ఉద్దేశంతో ఈ కమిటీని నియమిస్తున్నామని చెప్పి తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి తెలియజేయడం జరిగింది. తన పేరే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. ఓకే, రైట్. ఇతని పేరేంటిదంటే కోదండరెడ్డి గారు. ఏంటిదండి? కోదండరెడ్డి గారు. వీళ్ళు ఎవరు అనంటే ధరణి అధ్యయన కమిటీ. తను ప్రకటన చేసిన వెంటనే ధరణిని అధ్యయనం చేయడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది కోదండరెడ్డి ఆధ్వర్యంలో. ఏంటిదండి? ధరణి అధ్యయన కమిటీ. వీరు ఏం చేయాలి? తెలంగాణ ప్రాంతంలో ఉన్న రైతు వేదికల ద్వారా ఆ రైతు వేదిక చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న రైతులందరినీ కూడా సమీకరించి ధరణిలో సమస్యల గురించి, ధరణిలో ఏమేం లోపాలు ఉన్నాయి, ఎవరు ధరణి వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి, ఎవరు ధరణి వల్ల కష్టాలు పడుతున్నారు, వారికి సంబంధించిన సమస్యలు తెలుసుకోవడానికి ప్రతి ప్రాంతానికి వెళ్ళి ధరణి వ్యవస్థ గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ధరణి వ్యవస్థ గురించి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ ధరణి అధ్యయన కమిటీ కంప్లీట్ ఒక ఇన్వెస్టిగేషన్ అయిపోయింది. నివేదిక ప్రభుత్వానికి సమర్పించారు. సమర్పించిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టారు అధికారికంగా. ఆ ప్రెస్ మీటే ఇదండి. ఇతని పేరు కోదండరెడ్డి. ఇతను తెలియజేసిన అంశాలు ఏంటిది అని అంటే, ధరణిలో చాలా రకాల సమస్యలు ఉన్నాయి. అందులో ప్రధానమైనవి నేను మాట్లాడతాను. ప్రభుత్వం అధికారికంగా కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చేటప్పుడు ధరణిలో ఉన్న లోపాల గురించి క్లియర్గా వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారు. కానీ మేము
సర్వే చేయడం వల్ల మాకు తెలిసిన అంశాలు ఏంటి అనే దాని గురించి ఇతను వివరించాడు. ఇతను వివరించిన దాంట్లో ఒక అంశం ఏంటిది అని అంటే, మనకి ధరణి వ్యవస్థ తీసుకురావడానికి గల కారణం ఏంటిది? భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం. ఏంటిది? భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని బేస్ చేసుకున్నారు కదా. ఈ భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా 1193 బృందాల వాళ్ళు సమాచారం సేకరించినప్పుడు ఇక్కడ బి అనే కాలంలో ఏమని చేర్చిరు? 18 లక్షల ఎకరాల భూమిని వివాదాలలో ఉంది, 18 లక్షల ఎకరాల భూమి వివాదాలలో ఉంది అని చెప్పి మాట్లాడారు కదా. ఈ వివాదాలతో ఉన్న ఈ 18 లక్షల ఎకరాల భూమిని ప్రభుత్వం అనేది అధికారికంగా ధరణిలో చేర్చలేదు. ఏంటిది? 2020లో తీసుకొచ్చిన రెవెన్యూ చట్టం ప్రకారం ధరణి వ్యవస్థలో ఈ వివాదాలతో కూడుకున్న బి అనే కాలంలో ఉన్న 18 లక్షల ఎకరాల భూమి చేర్చలేదు. రెండో అంశం ఏంటిది అనంటే, ఈ 1193 బృందాల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూముల వివరాలను సేకరించేటప్పుడు వాళ్ళ యొక్క విధులలో లోపం వలన, అనగా వాళ్ళు పనిచేసే దానిలో నెగ్లిజెన్సీ వలన, నిర్లక్ష్యం వలన వాళ్ళు చేసిన తప్పిదం ఏంటిది అని అంటే, నా పేరు మీద ఒక 10 ఎకరాల భూమి ఉంటే వాళ్ళు రాసుకుంటున్న రిజిస్టర్లో నా పేరు మీద 10 ఎకరాలు ఉంటే 9 ఎకరాలని, 4 ఎకరాలని చెప్పి అక్కడ నమోదు చేయడము. అది కాస్త ధరణి వ్యవస్థలో ఏమొచ్చింది? నా పేరు మీద 10 ఎకరాలు, కానీ నాకు వచ్చింది అందులో రికార్డులో 4 ఎకరాలు, మీ పేరు మీద 20 ఎకరాలు, కానీ రికార్డులో 10 ఎకరాలే రావడం జరిగింది. నాది వారసత్వ భూమి, కానీ నాకు కొనుగోలు ద్వారా వచ్చినట్టు. మీది వారసత్వ భూమి, మీకు కూడా కొనుగోలు ద్వారా వచ్చినట్టు, లేదా అసెండ్ పట్టా వచ్చినట్టు. ఇలా డిఫరెంట్ పేర్లతోటి ధరణి వ్యవస్థలో ఎవరి వివరాలు కూడా సక్రమంగా లేవు. దానికి ప్రధాన కారణం ఏంటిది అంటే, భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా అధికారులు చేసిన నిర్లక్ష్య ధోరణియే ప్రధాన కారణమని తెలియజేశారు. అదేవిధంగా ఇంకొక అంశం గురించి మాట్లాడుకుంటే, సాదా బైనామాల గురించి. ఏంటిదండి? సాదా బైనామాల గురించి. సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసము ప్రభుత్వం దగ్గర దాదాపు 10 లక్షలకు పైగా అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది. 10 లక్షలకు పైగా అప్లికేషన్స్ అనేది చిన్న సన్నకారు రైతులు ఆ సాదా బైనామా భూముల క్రమబద్ధీకరణ కోసం అప్లికేషన్స్ పెట్టుకుంటే, అందులో భాగంగా 10 లక్షల ఎకరాలకు పైగా, ఎంత? 10 లక్షల ఎకరాలకు పైగా భూమి కూడా ధరణి చట్టంలో పొందుపరచలేదు. ఎంత అండి? 10 లక్షల ఎకరాల భూమి కూడా ధరణి చట్టం ప్రకారము రికార్డులోకి నమోదు కాలేదు. ఈ 18 లక్షల ఎకరాలు, ఈ 10 లక్షల ఎకరాలు కూడా నమోదు కాలేదు. చాలా రకాల పేర్లు తప్పులు పడ్డాయి. తప్పుల సవరణకు అవకాశం లేదు. చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు రైతులు. వారికి పరిష్కార మార్గాలు లేవు. వాళ్ళు పరిష్కారం కోసం కోర్టుకు వెళ్తే కోర్టు తీర్పులు రావడానికి చాలా కాలం పడుతుంది. చాలా రకాల లోపాలు ఉన్నాయని చెప్పి ధరణి అధ్యయన కమిటీ వివరాలను పూర్తి స్థాయిలో నివేదిక రూపంలో సమర్పించి కొన్ని అంశాలు ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశారు. ఓకే, రైట్. మరి ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసిన తర్వాత ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవస్థ ఏంటిది అని అంటే, భూభారతి చట్టం. ఈ భూభారతి చట్టం ద్వారా ధరణిలో రికార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని దాంట్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా మార్పులు చేర్పులు చేసి ఆ సమస్యలకు పరిష్కార మార్గం తీసుకురావడం కోసమే కొత్త రెవెన్యూ చట్టాన్ని 2024 డిసెంబర్లో అసెంబ్లీలో ఆమోదం తెలిపితే 2025 జనవరి 3 నాడు మన యొక్క గవర్నర్ సిగ్నేచర్ చేస్తే 2025 జనవరి 4 నాడు ప్రభుత్వ గెజిట్లో పొందుపరిచి 2025 ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజు నాడు కొత్త రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ కొత్త రెవెన్యూ చట్టం ప్రకారము భూములకు సంబంధించిన రికార్డుల వివరాలను గురించి తెలియజేసేది భూభారతి. ఏంటిదండి? భూభారతి. ఫస్ట్ ఏమొచ్చింది? పహాని. ఇప్పుడు ఆర్డర్ రాయండి. ఏంటిది? ఫస్ట్ ఏమొచ్చిందండి? ఫస్ట్ పహాని. 1936 పహాని. 1948 కాస్రా పహాని. 1971 1B రిజిస్టర్. 2020 ధరణి. 2024
భూభారతి. తెలంగాణ రాష్ట్రంలో రికార్డుల యొక్క పరిణామ క్రమాన్ని గుర్తించండి క్రింది వరుస క్రమంలో అంటే ఫస్ట్ పహాని, కాస్రా పహాని, 1B రిజిస్టర్, ధరణి, భూభారతి. కానీ ఈ 1936 అనేది మనకి నిజాం ప్రభుత్వం అధికారికంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చినవి చూస్తే కాస్రా పహాని, 1B రిజిస్టరు, ధరణి, భూభారతి ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలోని రికార్డుల పరిణామ క్రమం ఆధారంగా ఈ వరుస క్రమం ప్రశ్నలు ఇలానే వస్తాయి. కాబట్టి ఈ అంశం చూసుకోండి. భూభారతి ఎందుకు తీసుకొచ్చిర్రు, ధరణిలో ఉన్న సమస్యలు ఏంటిది, ఆ సమస్యలను సరిదిద్దడం కోసం భూభారతిలో ఏమున్నాయి అనేది మనం తర్వాత క్లాస్లో మనం మాట్లాడుకుందాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుకేష్ ఎకానమీ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.